మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ఆడిటోరియంలో శాంతానారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగ సాంకేతిక సహకారంతో జిల్లాకు చెందిన ఉద్యోగార్థులకు గ్రూప్స్ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ తరగతులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతా రామారావు తదితరులు పాల్గొన్నారు। महिला टीचिंग महिला वार्डन पेटिना महिला उदय सायंत्र सब्जेक्ट अभी ट्यूटर मन कॉलेज सिटी रेग्युलर रोज को मार्चक फिक्स्ड 15 రోజులు 10 రోజులు వాళ్ళు ఏం చదువుకుంటారు ఎట్లా చదువుతున్నారు అని ప్రిపేర్ చేయడం మాట్లాడుతుందా సెల్ ఫోన్లతో వాట్సాప్ చూసుకుంటా చేస్తుందా లేకపోతే అసలు ఏం చేస్తుంటారు అనేది చేయాలి। ఆ ఫోన్ అన్ని కూడా హాస్టల్ ఉండడం వాళ్ళని సీట్ చేశారు। టోటల్ అన్ని ఫోన్ చేసి ఒకటే సింగిల్ ఫోన్ పబ్లిక్ ఫోన్ పెట్టాలి మంచి చేయడం। ప్లస్ అక్కడ మనకు అంబులెన్స్ కూడా డాక్టరు నర్స్ అన్న అంబులెన్స్ ఇక్కడ ఆపే వాళ్ళు అక్కడ ఆపుకోమని చెప్పి చేదైనా చేస్తున్నా వాళ్ళకు ప్రొటెక్షన్ ఉండడానికి అంబులెన్స్ అక్కడ పెట్టేసి సిస్టర్స్ పెట్టేసి హోమ్ గార్డ్స్ महिला హోమ్ గార్డ్స్ పెట్టేసి స్ట్రిక్ట్గా సీసీ కెమెరాలో పెట్టేసి ఎవరైనా అక్కడ ఆపరేట్ వచ్చినట్టే వాళ్ళని ఎక్కడ నుంచి చెప్తారో చెప్పు పెట్టేసి కన్నెత్తులు వాళ్ళు పూర్తి రష్ చేసి వాళ్ళకి ఏర్పాటు చేయాలి। వాళ్ళు వండుకొని తింటామంటే ఉదయం రాత్రికి వాళ్ళు చిన్న స్టవ్స్ వాళ్ళు చేసుకుంటారు। గ్రూప్ పని చేసి వంట చేసుకుని తింటామంటే చేయదు। మధ్యాహ్నం మళ్ళీ మాత్రం మనకి ప్రొవైడ్ చేయాలి। వాళ్ళకి బుక్స్ కావాల్సినవన్నీ కూడా చేద్దాం। 100% స్ట్రిక్ట్గా మీ భవిష్యత్తు గురించి నేను చెప్తున్నా, దయచేసి మీరందరూ కూడా ఎవరే కానీ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫోన్లు అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి। నిజంగా నీ జీవితంలో మీరు బాగుపడాలనుకుంటూ మీ అమ్మ నాయనకు పేరు తేవాలనుకుంటుంది, కన్నా తల్లిదండ్రులు నా కొడుకు ఇష్టవానికి గర్వపడేటట్టు బతకాలనుకుంటుంది, సాగులు ఎక్కడైతే కార్లు ఎదుర్కొంటూ మంచి ఎక్కడ కార్లు ఎదుర్కొంటూ విలాస మంచిగా దర్జాగా హోందాలు ఎదగాలనుకుంటే మీరు ఒక 5 నెలలు ఫోన్ అన్ని పక్కకు పెట్టారు, ఫోన్లో మాట్లాడమని పక్కకు పెట్టారు। మీ అమ్మగారికి ఎప్పటికీ చదువుకుంటున్నా నాకు డిస్టర్బ్ చేయకండి దీని మీద దృష్టి పెట్టారు। ఎవరైతే ఫోన్ బంద్ చేసుకొని పుస్తకాల మీద దృష్టి పెడతారో వాళ్ళని బంగారు భవిష్యత్తు। నువ్వు తర్వాత ఫోన్ చేసుకో, నువ్వు డాన్స్ చేసుకో, నీకు ఎవరు ఉద్యోగం ఇస్తారు। ఉద్యోగం రాకముందు నేను ఇది పని చేసినాడు మాత్రం బెస్ట్, ఈ అవకాశం లేదు మనకు కాదు అవకాశం। కానీ ఇక్కడ వచ్చిన మాత్రం ఇండిసిప్లిన్ ఎవరైతే ఉంటే మాత్రం డిసిప్లిన్గా ఉన్న వాళ్ళని ఇది 3 ఏళ్ళు పెడతాం। తర్వాత మేము ఆన్లైన్ కోర్సు చూపిస్తాం, ఇక్కడనే ఆన్లైన్ ఎప్పటికా హైదరాబాద్ నుంచి కనెక్ట్ ఇస్తారు, ఈ సెంటర్ నుంచి కనెక్ట్ ఇస్తారు, హైదరాబాద్ పెద్ద కోచింగ్ సెంటర్స్ వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళకు కూడా కోచింగ్ తీరుస్తారు। లక్షల రూపాయలు వచ్చే కోచింగ్ సెంటర్ నుంచి కూడా ఆన్లైన్ మేము పెడతాం। అవసరం ఉంటే ఇంకా పెద్ద బిజినెస్ సరిపోతుంది సార్ పెద్ద కూడా ఇచ్చి పెడతాం, మీకు ఏం కావాలని ఏర్పాటు చేస్తాం। కానీ మా ఆశయం మీరు బాగుపడాలా, మంచి ఉద్యోగాలు చేయాలా అనేది మా ఆశయం। కొందరు ఇంట్లో రోజు వహించే పరిస్థితులు తల్లిదండ్రులు సేమ్ కార్డు కానీ అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళు కొందరు రెస్టారెంట్కి పోయేటట్టు చేయండి। ఎగ్జామ్ పెట్టిన తర్వాత మన ఎగ్జామ్ చివరి దశకు వచ్చిన తర్వాత టోటల్ 3 months అయిన తర్వాత క్రీమ్ పక్కన వేపండి, క్రీమ్ అంతా పక్కన తీసి ఆ క్రీమ్ అందరికీ అవసరం అనుకుంటే మళ్ళీ ఒక దగ్గర ఇల్లు కిరాయి తీసుకోవడం ఏదో విషయం సరే ఒక దగ్గర పెట్టి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా పెట్టేసి ఎగ్జామ్ అయిన తర్వాత ప్రిపేర్ అవుతారు। తర్వాత మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, గ్రూప్ 2 పడ్డ వాళ్ళు రాసుకుంటారు, మిగతా పడ్డ రాసుకుంటారు, ఎట్లా అని చెప్పి రాసుకుంటారు। వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ చేయాలి। ఏదైనా సైకాలజిస్ట్ డాక్టర్ ఉంటే కూడా హైదరాబాద్ నుంచి దీనిలో చాలా మైండ్ ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి మైండ్ వచ్చిపోతుంది, ఈ రకంగా చేయాలా చేయాలని నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి వినిపించి మోటివేషన్ చేయాలి।
వీళ్ళకి హైయెస్ట్ మనకు రిక్రూట్మెంట్ ఎక్కడ జరిగేదంటే మౌంట్ జరిగినట్టు చేయాలి. పనిచేసే లెక్చరర్స్ కూడా దయచేసి మీలో వర్క్ ఉంటే వచ్చి చెప్పండి, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఏం లేదు ఆయన చెప్తున్నాడు, వాళ్ళ సత్యనారాయణ సార్ చెప్తున్నాడు, వాళ్ళ నరసింహరెడ్డి చెప్తున్నాడు, నేను చెప్పకపోతే ఇద్దరు ఏదో చెప్పి పిల్లల జీవితాలతో చెడగలవాడు. మీకు శక్తి సామర్థ్యం ఉంటే, చెప్పాలనే మహిమ ఉంటే, తయారు చేయాలని పట్టుకుని ఉన్న వాళ్ళు మాత్రమే దీనిలో పాల్గొనండి, చేయండి. మీకు ఏమేమి కావాలో మా శాంత ల్యాండ్ బోర్డు ట్రస్ట్ నుంచి ఖచ్చితంగా మేము అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. మీకు కావాల్సినవి కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు సంప్రదిస్తూ ఉంటారు. సంప్రదించి మీకు కావాల్సినవన్నీ కూడా ఏదో రకంగా మేము ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్లలో అన్నిటి ఎంత పడదని అనుకుంటున్నాను. ఇవాళ మామూలు ఎంత పడే చూసుకోబోదు, ఎవరు ఇంత స్థాయికి చూసుకోబోతాం. వచ్చే సంవత్సరం ఈసారి ఎవరికైతే ఉద్యోగం తెచ్చుకోలేడో, ఎవరైతే ఇక కర్మని ఇది ఫుల్ ప్రిపేర్ అయితే ఇది కాకుండా కూడా వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ 2 మేము ఎట్లా తయారు చేసామంటే గ్రూప్ 4 గ్రూప్ 1 తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రతి ఒక్కరికి అన్ని రకాల అవకాశాలు వచ్చాయి. ఒక కానిస్టేబుల్ కావాలి అని కోరుకున్నటువంటి డిగ్రీ పాస్ అయిన విద్యార్థికి కానిస్టేబుల్ అనేది కూడా అభ్యర్థి ఆ కానిస్టేబుల్ గ్రూప్ 1 లో ప్రిపేర్ అయ్యే అవకాశం తగ్గేటట్టు ఇక స్టెప్ బై స్టెప్ ఈ రకంగా షెడ్యూల్ అనేది తయారైంది. కనుక దాన్ని మీరు ఈజీ తీసుకుంటే మీ ఇష్టం. ఫోన్లు మాట్లాడుకుంటా, చిట్ చాట్ చేసుకుంటా, వీడియో కాల్ పెట్టుకుంటా, అవి సినిమాలు చూసుకుంటూ మీ జీవితం కూడా సినిమాలాగా ఎట్లు వెళ్తూ ముడిచిటోళ్ళు పాసలు నోటు ఇంకా పస్తాలు ముద్ద మోస్తుండ్రు, విషిత పెట్టుండ్రు, రాళ్ళు మోరీలు తీసుకుంటారు, రకరకాల పాత్రలు ఉంటాయి. కమిషనర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, లెక్చర్ ఉంటాడు, రకరకాల పాత్రలు ఉంటాయి. ఏ పాత్ర కావాలంటే మీరు ఊహించుకోవాలి. ఏ మంచి పాత్ర కావాలంటే 5 నెలలు ఒప్పుకుంటున్నారు. ఆ తర్వాత మీరు ఆ శిల్పకటింగ్ ఇంకొకటింగ్ పనిచేయరు. నువ్వు అవన్నీ లెక్చర్స్ చెప్తున్నా, ఎవడైనా పక్కన డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళని లాస్ట్ పేజ్ కూర్చోండి. పక్కన పద్ధతి కూడా నిలబొట్టేసి చెడపకు రాసేయడం అట్లా చేయదు. ఏడ్చి శాస్త్రం అటువంటి టైంలో ఎవరైనా ఎంతోమంది ఇక్కడ ఆశ పెట్టుకొచ్చిన వాళ్ళు, ఆశ పెట్టుకొని కష్టపడి చదవాలని వచ్చిన వాళ్ళ జీవితాలతో డబ్బులు ఉన్నాడు కానీ, దిమాకు చదువు ఎక్కువ కానీ లేదు, నాకు అవసరం లేదు, ఏదో పని చేసుకొని భర్త ఊడ్చుకోను, మూడలు పోసో, లేకపోతే డ్రైవర్ పని చేసుకోను, లేకపోతే మూడలు తీసో, కూలి పని చేసుకొని భర్త అనుకున్నాడు. డిసైడ్ అయితే రాకండి. కానీ మా అమ్మకు పేరు తేవాలి, తల్లిదండ్రుల పేరు తేవాలి. మా ఊళ్ళో మమ్మల్ని హీనంగా చూసిండ్రు, మా కుటుంబాల్లో మమ్మల్ని వీరోడు అని చెప్పి అవేర్లు చేసిండ్రు, అవి చిన్న జాతి అని చెప్పి చాలా చిన్నగా చూసిండ్రు. ఇక వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేటప్పుడు ఊరంతా కలెక్టివ్ ఉండేటప్పుడు మాకు గర్వపడేటట్లు తయారు కావాలా అనుకున్నోడికి ఇది గొప్ప అవకాశం. మీకు ఇంకా ఏమేమి లేవో అవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఏం చేస్తాం అంటే ఎవరిని అడుక్కోలేక చేస్తాం. మా దోస్తులను, మా బంధువులను, చుట్టాలను, మా అభిమానులను ఇచ్చేది మా పిల్లలు అడిగిన చేస్తాం. కానీ ఇక్కడ వచ్చిన మాత్రం ఇండిసిప్లిన్ ఎవరైతే ఉంటే మాత్రం డిసిప్లిన్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూలో దాదాపు ఎంత వస్తుంది? 90 వస్తుంది. పోనీ తక్కువ 8 అనుకుంటుంది, పోనీ 50 అనుకుంటుంది, లాస్ట్కు 40% అని అనుకుంటుంది. స్టేట్ హైయెస్ట్ రిక్రూట్మెంట్ హైయెస్ట్ రిలీజ్ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో దమ్ము అంతే ఉంటుంది కదా, అన్నీ వస్తాయి కదా. ఎంత ఘోరం జరిగిపోయిందంటే ఇంటర్వ్యూలో 3 మార్కులు ఇచ్చారు, 3 మార్కులు 4 మార్కులు 99% వచ్చింది. ఆర్టీఓ అయినాడు, ఆర్టీఓ అయినాడు, డిఎస్పీ అయినాడు, ఎంపీడీ అయినాడు. అంటే ఐఏఎస్, డిఎస్పీ, డిప్టీ కలెక్టర్ పోస్టు ప్రమోషన్ ఐఏఎస్, ఐపీఎస్ వస్తుంది ఇలా. కానీ చూసుకొని వీడు ఏ రకంగా మార్క్స్ వీటికి ఒక్క మార్కు 2 మార్కులు తక్కువ చేస్తే వీటికి నెక్స్ట్ కూడా వస్తుంది. అట్లా చేస్తూ వచ్చినాక స్టేట్ హైయెస్ట్ వచ్చినకి మనకి 20 మార్కులు ఇష్టం వస్తుంది కదా ఆర్టీఓ, వాళ్ళకి ఏం చేయాలని చెప్పి 3 మార్కులు అయిపోయాయి.
అంటే అందరికి బోధలేదు కనుక భవిష్యత్తులో తెలంగాణలో కూడా మార్పులు వేసేవాళ్ళు దందా జరుగుదని ముఖ్యమంత్రి గారు గ్రూప్ 1 కూడా నో ఇంటర్వ్యూ డైరెక్ట్ ఎగ్జామ్ మీ శక్తి సామర్థ్యాలు ఎంత ఉంటే అంత వాళ్ళకి ప్రజలకి కట్టం కట్టాలి. ముఖ్యమంత్రి గారు నో ఇంటర్వ్యూ అనేది పెట్టింది. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఏది కూడా ఇంటర్వ్యూ ఉండదు. ఎగ్జామ్ రాస్తే ఇమ్మీడియట్గా ఫాస్ట్ కూడా అవుతుంది. మళ్ళా రకరకాల క్యాడర్లు ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూ అలాగే సంవత్సరం పుణ్యకాలం ఇమ్మీడియట్గా ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశాన్ని ప్రభుత్వానికి ఉంది కనుక ఇమ్మీడియట్గా కదా రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది. నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మాట్లాడాను, మరి గతంలో అసెంబ్లీ కూడా మాట్లాడాను. ఎవరి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉండాలనేది ముఖ్యమంత్రి గారు తప్పదు. దాన్ని అమలు చేస్తామని చెప్పింది. ఇది ఒక స్కీమ్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండాలి, అత్యధిక భారం ఉద్యోగంలో పడదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పి ఎన్నో పద్ధతుల ద్వారా వేకెన్సీలు కూడా మీరు చూడండి. వేకెన్సీలను కూడా 33 జిల్లాలు పెట్టి ప్రతి జిల్లాలో వేకెన్సీలు పెట్టాడు. ఈరోజు మహబూబ్నగర్కు నారాయణపేట నుంచి ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే అందరికీ వచ్చేస్తుంది. అలా ఖాళీ లేదు, ఇక ఫుల్ అయింది. అంటే మరి 20 ఎక్కడ పోవాలి, కష్టం. అందుకే పారదర్శకంగా ఎక్కడి ఉద్యోగాలు అక్కడే, ఎక్కడి ఖాళీ అక్కడే రిక్రూట్మెంట్ చేస్తూ ఇలా ప్రతి జిల్లాకు వేకెన్సీలు నింపి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా అవకాశం కలిగించాలని చెప్పి ఇలా చేయండి. రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మరి మనకి ఎట్లుండాలి? రిక్రూట్మెంట్ అయినప్పుడు చాలామంది ఎట్లా ప్రిపేర్ కావాలో తెలియదు. వస్తుంది బుక్ మొత్తం మైండ్లో ఉంటుంది, కానీ ఎట్లా ప్రిపేర్ కావాలా, ఎట్లా ఎగ్జామ్ రాయాలా, ఏం ప్రిపేర్ కావాలా, సబ్జెక్ట్స్ ఏమున్నాయి, కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, ఏ సబ్జెక్టు ఏది ప్రిపేర్ కావాలా అన్న దానికి మనం చదువుకు మళ్ళీ మనం పదులు పెట్టాలంటే కంపల్సరీ కోచింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే చాలామంది ఎంతోమంది ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు. మరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు